నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 21వ తారీఖు నవంబర్ నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు అనురాధ కార్తె. ఈరోజు కార్తీక మాస బహుళపక్ష షష్ఠీ తిథి సాయంత్రం 5:03 వరకు, తదుపరి సప్తమి తిథి. పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 3:35 వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. శుక్ల యోగం మధ్యాహ్నం 12:01 వరకు, తదుపరి బ్రహ్మయోగం. వణిజకరణం సాయంత్రం 5:03 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం రాత్రి తెల్లవారుజామున 5:29 వరకు ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం రాత్రి తెల్లవారుజామున 5:14 నుండి రేపు ఉదయం 6:56 వరకు. అమృతకాలం ఉదయం 8:59 నుండి 10:38 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:24 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయం రాత్రి 10:59 చంద్రాస్తమయం ఉదయం 11:32 అభిజిత్ ముహూర్తం పగలు 11:40 నుండి మధ్యాహ్నం 12:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:10 నుండి 10:55 వరకు, మరల మధ్యాహ్నం 2:40 నుండి 3:25 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:26 నుండి 2:51 వరకు. గుళిక కాలం ఉదయం 9:13 నుండి 10:38 వరకు. యమగండం ఉదయం 6:24 నుండి 7:49 వరకు. ఈరోజు కృష్ణపక్ష షష్ఠీ వ్రతం. కొన్ని ప్రాంతాలలో భక్తులు ఈరోజు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారు. ఈరోజు గురుపుష్యమి యోగం, సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగాలు ఈరోజు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 3:35 వరకు ఉంటాయి. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి, నూతన ఔషధాలు వాడటం మొదలు పెట్టడానికి, వైద్యులను సంప్రదించడానికి అత్యంత అనుకూలం. గురు పుష్యామృత యోగం ఉన్న కారణంగా ఈ యోగ సమయంలో నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి, పెద్దవారిని, మేధావులను, ఆధ్యాత్మిక గురువులను కలవటానికి, నూతన వ్యాపార భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి అత్యంత అనుకూలం. ఈ రోజు రాత్రి 1:26 సాయన రవి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుండి ధనురాయణం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడానికి అనుకూలమైన షడశీతి పుణ్యకాలం రేపు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 12:02 వరకు ఉంటుంది. వైద్యుతి మహాపాత వైద్యుతి పర్వకాలం ఈ రోజు సాయంత్రం 7:54 నుండి రాత్రి 1:39 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవి గ్రహ క్రాంతి దక్షిణం వైపు, చంద్రగ్రహ క్రాంతి ఉత్తరం వైపు ఒకే 20 డిగ్రీలకు చేరుకోవడంతో రాత్రి 11:46 ఇది ఏర్పడుతుంది. ఉపాసనా మంత్రాలు జపించడానికి, ధ్యానం చేయడానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవడానికి మహాపాత కాలాలు అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో మంత్ర జపం చేసినంత ఫలితాలను ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతని తెలియజేస్తూ సుబ్రహ్మణ్య స్వామి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.